ఈరోజు T20 వరల్డ్ కప్ మ్యాచ్ జరగబోతుంది. ఫైనల్లో ఏదైతే న్యూజిలాండ్ ఇండియా తలపడినటువంటి నేపథ్యం అంటే ఒక రకంగా ఉత్కంఠభరితంగా సాగేటువంటి మ్యాచ్. ఎందుకంటే న్యూజిలాండ్ కూడా తక్కువ అంచనా వేసేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఇండియాలో కూడా బ్యాట్స్మెన్స్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బౌలింగ్ దాటికి అసలు న్యూజిలాండ్ పడిపోతుందా, లేకుంటే ఇండియా ఓటమి పాలవుతుందా, లేకుంటే గెలుస్తుందా అన్నటువంటి భావన ఇక్కడ ఉన్నటువంటి సర్వత్రా ఉత్కంఠను రేపుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో మనతో పాటు యువ క్రికెటర్లు ఎవరైతే చిన్న బాలుర క్రికెటర్లు ఉన్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు చెప్తున్నానా ఈ మ్యాచ్లో ఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలవబోతున్నారు, అదేవిధంగా ఈరోజు బ్యాటింగ్ కావచ్చు, అదేవిధంగా బౌలింగ్ కావచ్చు, ఇతరత్ర వాటిల్లో ఎవరు ప్రతిభ ఎక్కువ కనబరుస్తారని మీరు భావిస్తారు? బ్యాటింగ్లో అయితే హార్దిక్ పాండ్యా, బౌలింగ్లో అయితే బుమ్రా ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా బాగా ఆడతారు. వన్స్ వాళ్ళు ఫామ్లోకి వచ్చారా ఇండియా మ్యాచ్లోకి వస్తుంది, గెలుస్తుంది, ఫైనల్ T20 వరల్డ్ కప్ ఎత్తుతుంది. ఖచ్చితంగా ఎత్తుందా? ఖచ్చితంగా ఫామ్లోకి ఎందుకు అంత నమ్మకం నీకు? అంటే బ్యాటర్స్ అంత బాగా ఆడతారంటే చెప్పు, ఎందుకు అంత నమ్మకం ఎందుకు అంటున్నా? ఇప్పుడు ఎవరెవరు బాగా ఆడతారు? బుమ్రా, హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజు శాంసంగ్ బాగా ఆడతారంట. సో ఖచ్చితంగా మనం గెలవబోతున్నాం. 100% డౌటే లేదు. సో మరికొందరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పనా, ఈరోజు ఉత్కంఠభరితంగా సాగేటువంటి మ్యాచ్ ఏదైతే న్యూజిలాండ్ కూడా తక్కువ అంచనా వేసేటువంటి పరిస్థితి లేదు. మనం చూసాం సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి సందర్భంగా కూడా అక్కడ ఉన్నటువంటి బ్యాటర్ కూడా 30 బాళ్ళకే 100 చేసినటువంటి పరిస్థితి. అంటే అలాంటి బ్యాటర్స్ ఉన్నారు, దాదాపు 7 బ్యాటర్స్ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇండియా గెలుస్తుందా, గెలవలేదా, అసలు ఏంటి పరిస్థితి, ఎవరు బాగా ఆడబోతారు ఈరోజు ఎందుకో నాకు మన తిలక్ వర్మ బాగా ఆడతాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు తడాకా చూపిస్తున్నాడు, బ్యాటింగ్ ఏ ఆటలో పంపించినా కూడా మన తెలుగు పవర్ అనేది చూపిస్తున్నాడు. అలాగే ఇండియా ఖచ్చితంగా కప్పు గెలుస్తుంది. మన బౌలింగ్ యూనిట్ కూడా బాగుంది, అలాగే బ్యాటింగ్ యూనిట్ అసలు ఎవ్వరు ఢీకొనేంత స్థాయిలో ఉంది బ్యాటింగ్. ఇండియా డెఫినెట్గా గెలుస్తుంది కప్పు, అదైతే 100% షూర్. అంటే వాళ్ళు కూడా బ్యాటింగ్ బాగా ఆడతారు కదా. మన బౌలింగ్ యూనిట్ మనకి బూమ్రా ఉన్నాడు, హర్షదీప్ సింగ్ ఉన్నాడు, వాళ్ళు చాలు. వాళ్ళు మనోళ్ళు బాగా వేస్తారు, ఎట్లా అది చాలు. ఇంకా మనలే కప్పు కొడతారు, 100% షూర్. నువ్వు చెప్పనా, నువ్వు ముందుకు రా, చెప్పు ఎవరు గెలవబోతున్నారు? ఈరోజు అయితే కన్ఫామ్గా ఇండియానే గెలవబోతుంది. మంచి ఓపెనింగ్ స్టార్ట్ అభిషేక్ శర్మ, అందుకు మళ్ళీ బ్యాక్ టు ద ఫామ్ వస్తారని అనుకున్నాను. ఇంకా మన దిక్కు ఇంకా ఫినిషింగ్ టచ్ కూడా చాలా మంచిగా వేస్తారు హార్దిక్ పాండ్యా, రింకు సింగ్. బౌలింగ్ యూనిట్ కూడా బాగుంది, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్. కన్ఫామ్గా ఇండియానే గెలుస్తాను. ఫీల్డింగ్ పరంగా కూడా చూసుకుంటే మన వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ అయినారు. సో న్యూజిలాండ్ భారీ స్థాయిలో స్కోరు ఒకవేళ టార్గెట్ ఇచ్చింది అనుకో, పరిస్థితి ఏంటి? ఓపెనింగ్ మంచిగా వస్తే అది కూడా ఈజీ అయిపోతాయి అంకుల్. మన ఓపెనింగ్ స్టాండ్ రావాలి అంకుల్. మెయిన్ అభిషేక్ శర్మ బ్యాక్ ఫామ్ రావాలి. ఈరోజు 100% ఇండియానే గెలుస్తుంది. ఎందుకంటే అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ వాళ్ళు కనుక ఫామ్లోకి వచ్చాయంటే మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుంది. ఖచ్చితంగా ఇండియానే కప్పు కొడుతుంది. న్యూజిలాండ్ పెద్ద టార్గెట్ ఇస్తే మన బ్యాట్స్మెన్ ఓపెనింగ్ స్టార్ట్ వస్తే ఖచ్చితంగా గెలుస్తుంది. అభిషేక్ శర్మ కనుక ఫామ్లోకి వచ్చాడంటే వన్ సైడ్ అయిపోతుంది మ్యాచ్. సో ఎవరెవరు బ్యాటర్స్ బాగా ఆడతారు ఈరోజు అనుకుంటున్నావు? ఈరోజు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ అంతే. హార్దిక్ పాండ్యా కానీ వీళ్ళంతా నువ్వు చెప్పు నాన్న. ఈరోజు ఇండియా 100% గెలుస్తుంది అనుకుంటున్నాను. ఓపెనింగ్ అభిషేక్ శర్మ, సంజు శాంసంగ్ మంచి స్టార్ట్స్ ఇస్తున్నారు. ఫినిషింగ్ టచ్లో హార్దిక్ పాండ్యా, శివన్ దూబే బాగా ఆడుతున్నారు. బౌలింగ్ యూనిట్లో హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా మంచి యార్కర్లతో వికెట్లు పడగొట్టి డెత్ ఓవర్స్లో రన్స్ ఇవ్వకుండా ఆపుతున్నారు. అందుకు ఇవాళ 100% ఇండియానే గెలుస్తుంది అనుకుంటున్నాను. మన ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇస్తే ఆటోమేటిక్గా మిడిల్ ఆర్డర్ ఫినిష్ చేసేస్తారు అనిపిస్తుంది. సో గుడ్డిగా నమ్మకం ఉంది నీకు? ఖచ్చితంగా 100% ఇండియా విల్ విన్. సో ఒకసారి జై భారత్, జై హో భారత్ చెప్పండి. ఇండియా టీమ్ కో జై. ఇండియా టీమ్ కంగ్రాట్స్ చెప్పండి. కంగ్రాట్స్ ఇండియన్ టీమ్. సార్ ఒక డైలాగ్, హిస్టరీ రిపీట్, హిస్టరీ డిఫీట్. హిస్టరీ రిపీట్ అండ్ హిస్టరీ డిఫీట్ ఫ్రమ్ టీమ్ ఇండియా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్.
Media legend Ravi Prakash is back.